హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మేకప్ సీక్రెట్స్ ప్రొడక్ట్ నాలెడ్జ్ సిరీస్. ఈరోజు వీడియోలో వచ్చేసి పౌడర్స్ గురించి తెలుసుకుందాం. పౌడర్స్లో కూడా మన కాంపాక్ట్స్ ఉంటాయి, లూజ్ పౌడర్స్ ఉంటాయి, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. సో ఏ స్కిన్ టోన్ వాళ్ళకి, ఏ స్కిన్ టైప్ వాళ్ళకి ఇవి ఎలా సెట్ అవుతాయి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా ఈరోజు చూస్తున్నట్లయితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ అనేది రెగ్యులర్గా వస్తాయి. ప్రతి వీడియోని కూడా మిస్ అవ్వకుండా రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు అనమాట. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా అందరికీ కూడా మీ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత ఈ వీడియోస్ అయితే యూస్ఫుల్గా ఉండొచ్చు అనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి పౌడర్స్లో లూజ్ పౌడర్స్ ఉంటాయి, కాంపాక్ట్స్ ఉంటాయి అన్నమాట. లూజ్ పౌడర్స్ అంటే ఏంటి అంటే ఈ విధంగా మనకి పౌడర్ అనేది లూజ్ ఫామ్లో ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది, దీన్ని లూజ్ పౌడర్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ఇలా బేక్డ్ ఫామ్లో ఉండేది అంటే మనకి కేక్ లాగా వస్తుంది కదా, దీన్ని మనం కాంపాక్ట్ అని చెప్పేసి అంటాము. దీంట్లో మనకి షేడ్స్ అనేవి ఉంటాయి, దీంట్లో కూడా షేడ్స్ అనేది ఉంటుంది. ఏది ఎవరికి యూజ్ చేస్తాము అంటే ఫస్ట్ లూజ్ పౌడర్స్ గురించి చూద్దాం. సో లూజ్ పౌడర్స్లో మనకి షేడ్స్ అనేవి ఉంటాయన్నమాట. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒకటి ట్రాన్స్లూజెంట్ అంటాము. ట్రాన్స్లూజెంట్ అంటే ఇది వచ్చేసి మనకి ట్రాన్స్లూజెంట్ పౌడర్ అనమాట. సో చూసారు కదా, వైట్గా ఉంది, ఈ విధంగా వైట్గా ఉండేదాన్ని మనము ట్రాన్స్లూజెంట్ పౌడర్ అంటాము. సో దీంట్లో కూడా మనకి డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉంటాయి. అయితే ట్రాన్స్లూజెంట్ పౌడర్ ఏంటంటే మనకి ఎక్కువగా మనము లూజ్ పౌడర్స్ ఏ పర్పస్లో యూజ్ చేస్తామంటే మేకప్లో బేకింగ్ పర్పస్లో యూజ్ చేస్తాం అనమాట. అంటే మనము మేకప్ అనేది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అవ్వడానికి బేకింగ్ పర్పస్లో ఎక్కువగా యూజ్ చేస్తాము. సో దాంట్లో వచ్చేసి ఇది ట్రాన్స్లూజెంట్ పౌడర్ అనమాట. షేడ్ వచ్చేసి ఈ విధంగా మనకి వైట్ కలర్లో అపియరెన్స్ ఉంటుంది, కవరేజ్ ఏమి ఉండదు అనమాట. నార్మల్గా ఇది ఓన్లీ మనకి బేకింగ్ పర్పస్లో మాత్రమే ఇది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బనానా పౌడర్. బనానా అంటే ఇలా ఎల్లో షేడ్లో ఉంటుంది, మీకు చూస్తే అర్థమవుతుంది. ఇది వచ్చేసి వైట్ ఉంది, ఇది వచ్చేసి ఎల్లో ఉంది. సో బనానా పౌడర్ అంటే మనకి ఎల్లో టింట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫేర్ నుంచి మీడియం వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ మనం బేకింగ్ పర్పస్లోనే యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకా మనకి లూజ్ పౌడర్స్లో వచ్చేసి స్కిన్ షేడ్. ఈ విధంగా స్కిన్ షేడ్ కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే స్కిన్ టోన్ మనకి ఎలా ఉంటుంది, ఫెయిర్, మీడియం, డార్క్ ఉంటుంది కదా. సో అలానే మనకి ఫెయిర్, ఇంకా మీడియం, ఇంకా డార్క్ ఈ విధంగా అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, చూడండి. ఇది వచ్చేసి బనానా పౌడర్ అంటే కొంచెం మనకి ఎల్లో టింట్ అయితే కనిపిస్తుంది, ఎల్లో షేడ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ట్రాన్స్లూజెంట్ అంటే కంప్లీట్గా వైట్గా కనిపిస్తుంది. మళ్ళీ మనకి లూజ్ పౌడర్లోనే స్కిన్ షేడ్లో స్కిన్ టోన్కి తీసుకుంటే ఫెయిర్, మీడియం, డార్క్ ఈ విధంగా కూడా ఉంటాయి. ఇంకా మనకు ఈ మధ్యలో కూడా డిఫరెంట్ షేడ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో మనము మన స్కిన్ టోన్ తగ్గట్టుగా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు. మన సిచ్యుయేషన్ బట్టి, మనకి రిక్వైర్మెంట్ని బట్టి, క్లయింట్ స్కిన్ టైప్, స్కిన్ టోన్ బేస్ చేసుకొని కూడా మనము ఈ లూజ్ పౌడర్స్ అయితే యూజ్ చేస్తాము. సో మీకు ప్రాక్టికల్గా ఈ లూజ్ పౌడర్స్ అనేది ఎట్లా యూజ్ చేస్తాము, బేకింగ్ పర్పస్లో అవన్నీ తెలియాలి అంటే మీరు ఆఫ్లైన్ క్లాస్లో జాయిన్ అవుతే క్లియర్గా ఇక్కడ స్టూడెంట్స్కి అయితే మేము క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము అనమాట. వాళ్ళతో ప్రాక్టీస్ కూడా చేపిస్తాము. బేకింగ్ ఎలా చేసుకుంటాము, ఏ స్కిన్ టోన్ వాళ్ళకి ఎలాంటి యూజ్ చేసుకుంటాము. లూజ్ పౌడర్స్ తీసుకునేటప్పుడు మీరు ఏంటంటే ఫెయిర్ వాళ్ళకైతేనేమో మనకు ఈ 2 వచ్చేస్తాయి. స్కిన్ టోన్లో ఫెయిర్ షేడ్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీడియం వాళ్ళకైతే ఈ విధంగా మీడియం టోన్, డార్క్ వాళ్ళకైతే డార్క్ టోన్, ఈ విధంగా మనము షేడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో బ్రాండ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ నేను చూపించింది వచ్చేసి రీకోడ్ అనమాట. సో రీకోడ్లో మీకు ట్రాన్స్లూజెంట్ అవైలబుల్ ఉంటుంది, ఇంకా స్కిన్ టోన్లో కూడా ఒకటి ఉంటుంది. అంటే మనకి ఒకటే షేడ్ ఉంటుంది. ఇంకా ఇది నేను చూపించాను కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీరు వైట్ తీసుకోవచ్చు, లేదంటే ఇదైనా తీసుకోవచ్చు. అయితే వైట్ వచ్చేసి ఎక్కువ మనం ఫెయిర్ వాళ్ళకి యూజ్ చేస్తాం, డార్క్ వాళ్ళకి ఫెయిర్ షేడ్ అనేది యూజ్ చేయలేము అనమాట. సో ఇదైతే కొంచెం మనము ఎవరికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే వ్యానిటీలో ఒకటే లూజ్ పౌడర్ క్యారీ చేస్తారు. అలా ఒక్కటే లూజ్ పౌడర్ పెట్టుకుంటే మీరు మేకప్లో అనేది కరెక్ట్గా రాదు. అంటే మనము మేకప్లో స్కిన్ టైప్ అండ్ స్కిన్ టోన్ బట్టి మనము లూజ్ పౌడర్స్ అనేది కూడా యూజ్ చేస్తాం అనమాట. కాంపాక్ట్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము, లూజ్ పౌడర్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే లూజ్ పౌడర్స్ అనేది మనం బేకింగ్ పర్పస్లో యూజ్ చేస్తాము. మనకి ఈ లూజ్ పౌడర్కి కాంపాక్ట్స్కి ఏంటి డిఫరెన్స్ అంటే లూజ్ పౌడర్కి వచ్చేసి కవరేజ్ తక్కువగా ఉంటుంది. అదే కాంపాక్ట్ అయితే మాత్రం కొంచెం లూజ్ పౌడర్తో కంపేర్ చేస్తే కాంపాక్ట్కి కవరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకి ఈక్వల్ టు ఫౌండేషన్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు పౌడర్ ఫౌండేషన్ అని కూడా చెప్తాము కాంపాక్ట్ని. అదే లూజ్ పౌడర్కి అయితే కవరేజ్ ఉండదు. మనం జస్ట్
బేకింగ్ పర్పస్లో మేకప్లో యూజ్ చేసుకుంటాం అనమాట. సో మీరు మేకప్ క్లాసులో ఆఫ్లైన్లో జాయిన్ అవుతే కనుక నేను ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టీస్ చేయించి నేర్పించి పంపిస్తాను అనమాట స్టూడెంట్స్కి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్లైన్ క్లాస్లో అనేది ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు డీటెయిల్స్ ఇంకా కోర్సు గురించి సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్నీ కూడా క్లియర్గా చెప్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు మీరు. బ్రాండ్స్ వచ్చేసి చూడండి, ఇప్పుడు ఫస్ట్ రీకోడ్ చెప్పాను కదా, ఇది వచ్చేసి కే బ్యూటీది. కే బ్యూటీలు కూడా మనకి ఫేర్ నుంచి డార్క్ వరకు అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఫేర్ షేడ్ తీసుకోవాలి అనుకుంటే ఇలా వచ్చేసి మనకి ఇది లాట్ LATT లాట్ ఒకటి షేడ్ ఉంటుంది, ఇంకొకటి బనానా ఎల్లో ఉంటుంది అనమాట. కంప్లీట్గా బనానా షేడ్ ఇది వచ్చేసి లాట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డార్క్ షేడ్ కూడా ఉంటుంది. డార్క్ షేడ్ వచ్చేసి టోఫీ ఉంటుంది ఈ విధంగా. సో మీరు డార్క్ షేడ్ కావాలంటే టోఫీ తీసుకోవచ్చు, మీడియం అయితే లాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ బనానా కావాలి అంటే బనానా డైరెక్ట్గా మనకు మెన్షన్ చేసి ఉంటుంది. ఈ విధంగా కే బ్యూటీలో అయితే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి పిఎస్సిలో మనకి హెచ్డి పౌడర్ అనమాట ఇది. సో మనకి హెచ్డి పౌడర్ కావాలి అనుకుంటే ఈ విధంగా ప్రతి బ్రాండ్లో అవైలబుల్ ఉంటాయి. మీరు హెచ్డి కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఇది పిఎస్సిలో హెచ్డి బనానా అనమాట. ఇది ఎల్లో టోన్ ఉంటుంది. నెక్స్ట్ యూరోప్ గర్ల్. సో దీన్ని మనము ఫినిషింగ్లో యూజ్ చేసుకోవచ్చు, బేకింగ్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కొంచెం డార్క్ స్కిన్ వాళ్ళకి సెట్ అయ్యేలాగానే ఉంటుంది, మీడియం టు డార్క్ వాళ్ళకి సెట్ అయ్యేలాగానే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఇలా మీరు స్కిన్ షేడ్ పౌడర్ కూడా ఇలాంటివి కూడా మనకి దీంట్లో కూడా ఫెయిర్ ఉంటుంది, మీడియం ఉంటుంది, డార్క్ ఉంటుంది, అన్ని షేడ్స్ ఉంటాయి. మీరు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. అట్ ప్రజెంట్ నా దగ్గర అయితే ఒకటే షేడ్ అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి EG80. EG20 అయితే ఫేర్ షేడ్ ఉంటుంది, EG80 అయితే డార్క్ షేడ్ ఉంటుంది అనమాట. సో మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. నెక్స్ట్ హుడా బ్యూటీలో కూడా మనకి ఇది బనానా బ్రెడ్. ఇది ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే బనానా బ్రెడ్ అని చెప్పేసి, ఇది అంటే కొంచెం ఎక్కువ ఎవరికైనా కూడా యూజ్ చేయొచ్చు అన్న పర్పస్లో తీసుకుంటాము. ఇది కూడా కొంచెం మనకి ఎల్లో టింటే ఉంటుంది. ఇట్లా చూస్తే మీకు బనానా బ్రెడ్ అంటేనే మనకు దాంట్లోనే ఉంది కదా బనానా అని చెప్పేసి, ఎల్లో టింట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీరు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా స్మూత్గా ఉంటుంది. ఫైన్ లైన్స్, రింకిల్స్ అవన్నీ కూడా కవర్ చేయడానికి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లారా మార్సియర్ కూడా మేకప్లో ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి హై ఎండ్ బ్రాండ్. ఈ రెండు కూడా మనకి హై ఎండ్ బ్రాండ్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎక్కువగా ఫేర్గా ఉండదు, ఎక్కువ స్కిన్ టోన్లా కాదు. ఇది కొంచెం దాదాపు ఎవరికైనా కూడా సెట్ అవుతుంది అనమాట లారా మార్సియర్ అనేది. మీరు ఇది కూడా తీసుకోవచ్చు. బ్రైడల్ మేకప్లో కూడా మనము లూజ్ పౌడర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఏంటి అంటే ఈ హుడా బ్యూటీకి లారా మార్సియర్కి తేడా ఏంటి అంటే, ఇది వచ్చేసి మనకి కొంచెం స్మూత్ ఫినిష్ అయితే ఉంటుంది. రెండు ఎక్సలెంట్గా వర్క్ చేస్తాయి. ఫైన్ లైన్స్, రింకిల్స్ అవన్నీ కూడా కవర్ చేస్తాయి. బట్ ఇది వచ్చేసి మనకి కొంచెం డ్రై స్కిన్ వాళ్ళకి హుడా బ్యూటీతో కంపేర్ చేస్తే లారా మార్సియర్ వచ్చేసి కొంచెం మనకి హైడ్రేషన్ అయితే ఇస్తుంది అనమాట. అంటే ఎక్కువ డ్రై అయిన ఫీలింగ్ అవ్వదు. సో మనము లారా మార్సియర్ అనేది ఆ పర్పస్లో ఎక్కువగా యూజ్ చేస్తాము. హై ఎండ్లో తీసుకోవాలంటే లారా మార్సియర్ తీసుకోవచ్చు. బడ్జెట్లో అయితే రీకోడ్ తీసుకోవచ్చు. రీకోడ్లో వచ్చేసి ట్రాన్స్లూజెంట్ సెట్టింగ్ పౌడర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. వైట్ కాకుండా మనకి నార్మల్గా స్కిన్ షేడ్లో ఉంటుంది కదా, అది తీసుకుంటే సరిపోతుంది రీకోడ్లో. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ లాడర్లో కూడా ఇది కూడా మనకి ఏంటంటే సేమ్ కొంచెం ఫేర్ స్కిన్ టోన్కి సెట్ అయ్యేలాగానే ఉంది. ఇది కూడా మనకి కొంచెం షైన్ అయితే ఇస్తుంది అనమాట. మంచి గ్లో కూడా ఉంటుంది, షైన్ ఇస్తుంది. ఈ విధంగా స్మూత్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు ఎస్టీ లాడర్ కూడా తీసుకోవచ్చు బ్రైడల్ మేకప్లో యూజ్ చేయడానికి. ఇవన్నీ కూడా హై ఎండ్, కొంచెం ఎక్కువగానే ఉంటుంది ప్రైస్ అనేది. ట్రాన్స్లూజెంట్ మ్యాక్ డబల్ వేర్ అనే ఉంది దీని షేడ్ అయితే. సో ఈ విధంగా మీరు ఇలా కొంచెం షైన్తో కావాలి అనుకుంటే ఎస్టీ లాడర్లో తీసుకోవచ్చు. ఇదైతే కొంచెం షైన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హవర్ గ్లాస్. ఇది కూడా మనకి హై ఎండ్ బ్రాండే. ఇది నియర్ బై 5500 అలా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది దిస్ వన్. ఇక్కడ చూస్తే మీకు ఇది కూడా చాలా స్మూత్గా ఉంటుంది. మనకి హై ఎండ్కి వెళ్ళే కొద్దీ ఏంటంటే పౌడర్స్ అనేది చాలా ఫినిషింగ్ అనేది స్మూత్ ఫినిషింగ్ ఉంటాయి అనమాట ఈ విధంగా. సో మీరు ఈ బ్రైడల్ మేకప్లో అలా యూజ్ చేయాలంటే ఈ విధంగా ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. హై ఎండ్లో అయితే మీరు హవర్ గ్లాస్ కానీ, లారా మార్సియర్ కానీ, హుడా బ్యూటీ కానీ, లేదంటే ఎస్టీ లాడర్ కానీ, ఈ విధంగా ఈ 4లో ఏదైనా కూడా మీరు తీసుకోవచ్చు. దీంట్లో కూడా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉంటాయి. సో హై ఎండ్లో ఏంటంటే మనం ఎక్కువ షేడ్స్ పెట్టుకోలేం కాబట్టి మీకు కొంచెం అందరికి సెట్ అయ్యేలాగా అంటే లారా మార్సియర్ తీసుకోవచ్చు. ఇదైతే మ్యాక్సిమం 70% పీపుల్కి సెట్ అయిపోతుంది అనమాట. సో హై ఎండ్లో కావాలంటే లారా మార్సియర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సో ఇవి లూజ్ పౌడర్స్ అనమాట. లూజ్ పౌడర్స్లో మనకి చెప్పాను కదా ట్రాన్స్లూజెంట్ ఉంటుంది, బనానా ఉంటుంది, స్కిన్ షేడ్ ఉంటుంది. మీకు సిచ్యుయేషన్ బట్టి ఏ పౌడర్స్ అవసరం అనేది చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంపాక్ట్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. బేక్డ్ ఫామ్లో, కేక్ ఫామ్లో ఉంటాయి. మనకి ఇలా ఉంటాయి. సో వీటిని ఏంటంటే మనకి కవరేజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది
మనకు చూస్తే అర్థమవుతుంది, కొంచెం కవరేజ్ ఇస్తుంది అనమాట, కవరేజ్ ఇస్తుంది ఇది. సో ఇది మనం ఏంటంటే బేకింగ్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ టచ్అప్లో యూజ్ చేసుకోవచ్చు, ఫినిషింగ్లో యూజ్ చేసుకోవచ్చు ఈ పౌడర్స్ అనేది. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ షేడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి మ్యాక్ కంపెనీలో మనకి ఇది మీడియం షేడ్ వస్తుంది, డార్క్ షేడ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి హై ఎండ్లో, మ్యాక్ అంటే హై ఎండ్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా 3 షేడ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, ఫెయిర్, మీడియం, డార్క్ అనమాట. సో షేడ్స్ వచ్చేసి చెప్తాను, మీరు ఈ విధంగా 3 షేడ్స్ కానీ, లేదంటే మీకు డార్క్ ఎక్కువ యూజ్ అవ్వదు, ఇది మనకి బ్రౌన్జర్ లాగా, కాంటోర్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. డార్క్ అనేది మనం రేర్గా యూజ్ చేస్తాము. మీకు ఒకవేళ మ్యాక్లో షేడ్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా ఫెయిర్ అండ్ మీడియం తీసుకుంటే సరిపోతుంది. ఫెయిర్ వచ్చేసి NC30 తీసుకోండి, ఇంతకంటే ఫెయిర్ అవసరం రాదు మనకి. నెక్స్ట్ మీడియం వచ్చేసి NC42 తీసుకుంటే సరిపోతుంది. NC20 కూడా ఉంటుంది, బట్ అది ఇంకా వెరీ ఫెయిర్ అవుతుంది అనమాట. సో ఇదైతే సరిపోతుంది, NC30 అండ్ NC42 ఈ విధంగా తీసుకోవచ్చు మ్యాక్లో అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు అంత పెట్టలేము అనుకుంటే బడ్జెట్లో కావాలి అంటే ఫరెవర్ 52లో తీసుకోవచ్చు. ఈ విధంగా ఫరెవర్ 52, ఇది ఫరెవర్ 52లో మనకి షేడ్స్ వచ్చేసి A005 క్యామియో అని ఉంది. సో ఇది కూడా మీరు ఫెయిర్ షేడ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీడియం వాళ్ళకు వస్తుంది అనమాట. సో కాంపాక్ట్ ఎప్పుడు కూడా నా సజెషన్ ఏంటి అంటే డార్క్ అనేది మనకి ఎక్కువగా యూజ్ అవ్వదు, ఎందుకంటే డార్క్ స్కిన్ టోన్ కూడా మనం వచ్చేసి కొంచెం ఫెయిర్కే తీసుకొస్తాము. ఓవరాల్గా ఫైనల్ లుక్ వచ్చేసరికి మనకి మీడియంకే వస్తుంది, కాబట్టి డార్క్ స్కిన్ కూడా మనం డార్క్ లాగా ఏమి ఉంచాం కదా, కొంచెం మీడియం షేడ్కి అయితే వస్తారు, 1 షేడ్ ఫెయిర్ అయితే అవుతారు. కాబట్టి అప్పుడు మనకి ఇట్లా మీడియం షేడ్ అయితే సెట్ అవుతుంది అనమాట. అందుకు నేను ఇక్కడ మాకు ఆఫ్లైన్ స్టూడెంట్స్ కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఫెయిర్ అండ్ మీడియం సరిపోతుంది కాంపాక్ట్స్లో. ఒకవేళ మీరు డార్క్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, బట్ అది మనకి ఫెయిర్ వాళ్ళకి కాంటోర్ లాగా, బ్రాంజర్ లాగా యూజ్ అవుతుంది, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బడ్జెట్లోనే ఉంటుంది. సో మీరు ఫరెవర్ 52లో కూడా తీసుకోవచ్చు. చూడడానికి మనకి బాక్స్ అయితే సేమ్ ఉంటుంది, బట్ ఇది మ్యాక్, ఇది ఫరెవర్ 52. ఇంకా మనకి ఫరెవర్ 52లోనే వెట్ అండ్ డ్రై కాంపాక్ట్స్ అని చెప్పేసి ఉంటాయి, ఇది కూడా బాగుంటుంది. మనకి వాటర్ ప్రూఫ్ కూడా ఉంటాయి, మ్యాక్ కూడా మనకి వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి వాటర్ ప్రూఫ్ మేకప్లో యూజ్ చేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్లో కాంపాక్ట్స్ కావాలి అంటే మ్యాక్ అండ్ ఫరెవర్ 52 వెట్ అండ్ డ్రైలో మనకి వాటర్ ప్రూఫ్ కాంపాక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా షేడ్స్ వచ్చేసి మీరు దీంట్లో కూడా డిఫరెంట్గా ఉంటాయి, ఫెయిర్, మీడియం సరిపోతుంది. సో షేడ్స్ అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట, ఇలా తీసుకోవచ్చు. షేడ్స్ అయితే ఫెయిర్ షేడ్ వచ్చేసి 002 అనమాట, ఐవరీ, ఇది వామ్ ఐవరీ 002 ఫెయిర్ షేడ్. సాఫ్ట్ బేజ్ 006 అయితే మీడియం. ఈ రెండు సరిపోతాయి మీకు, ఇప్పుడు ఫెయిర్ అండ్ మీడియం సరిపోతాయి. 002 సాఫ్ట్ వామ్ ఐవరీ, ఒకటి 006 సాఫ్ట్ బేజ్. సో ఈ విధంగా మీరైతే తీసుకోవచ్చు కాంపాక్ట్ షేడ్స్ అనేది. నెక్స్ట్ ఇంకా మనకి కాంపాక్ట్స్ వచ్చేసి మినరల్ కాంపాక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మినరలైజ్డ్ కాంపాక్ట్స్ అని చెప్పేసి అంటాము, సో ఆ విధంగా కూడా ఉంటాయి. ఇది ఏంటంటే మనకి ఇట్లా కొంచెం షైన్ ఉంటాయి కాంపాక్ట్స్లోనే, మ్యాట్ ఫినిష్ కాకుండా. ఇప్పుడు ఇప్పటిదాకా నేను చూపించిన ఇవన్నీ కూడా మ్యాట్ ఫినిష్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి కొంచెం కాంపాక్ట్స్లో షైన్ ఉంటుంది. ఇది మనం పర్సనల్ పర్పస్లో ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనము గ్లాసీ మేకప్లో కానీ ఏదైనా గ్లోయీ మేకప్లో మనకి ఫినిషింగ్ బాగా రావాలి అంటే ఈ విధంగా షైన్ పౌడర్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఇది కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. మంచిగా ఇట్లా గ్లోయీగా కనిపిస్తుంది స్కిన్ అనేది. కాకపోతే వీటితో కంపేర్ చేస్తే, మ్యాట్ ఫినిష్తో కంపేర్ చేస్తే కొంచెం ఇది కవరేజ్ తక్కువ ఉంటుంది, బట్ షైన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి యూరోప్ గర్ల్ కంపెనీది. యూరోప్ గర్ల్లో EG20 అనేది ఫెయిర్ ఉంటుంది, EG80 అనేది డార్క్ ఉంటుంది. ఈ విధంగా మీరు షేడ్స్ అయితే తీసుకోవచ్చు, ఫెయిర్ అండ్ డార్క్, EG20, EG80. ఈ విధంగా యూరోప్ గర్ల్ కంపెనీలో కూడా మీరు ఇవి మంచి షైన్ అండ్ స్మూత్గా కూడా ఉంటుంది మనకి. సో ఫినిషింగ్ పౌడర్లా కూడా మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు. పౌడర్స్లో కూడా మనకి ఇట్లా డిఫరెంట్ టైప్స్ అయితే పౌడర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఎలా కావాలనేది చూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చార్లెట్ టిల్బరీలో కూడా మనకి ఇది వచ్చేసి మనకి ఇది కూడా హై ఎండ్ బ్రాండే. ఇది వచ్చేసి ఫెయిర్ షేడ్ మాత్రమే అవైలబుల్ ఉంది నా దగ్గర. సో ఇది కూడా మనకి మంచి కవరేజ్ అయితే ఇస్తుంది. ఇది మ్యాక్ కంటే కూడా మనకి ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది చార్లెట్ టిల్బరీ అనేది. మీరు హై ఎండ్లో కావాలి అంటే చార్లెట్ టిల్బరీలో కూడా తీసుకోవచ్చు. 2 మీడియం అనేది షేడ్ అయితే నా దగ్గర అవైలబుల్ ఉంది. సో ఇది ఏంటంటే చార్లెట్ టిల్బరీ అనేది ఎయిర్ బ్రష్ ఫినిష్ అని చెప్పేసి ఇస్తారనమాట. సో మనకి హై ఎండ్లో ఇది ఒక మంచి బ్రాండ్ అని చెప్పొచ్చు చార్లెట్ టిల్బరీలో. ఫౌండేషన్స్ అయినా కాంపాక్ట్స్ అయినా, బట్ చాలా ప్రైస్ అయితే హై అయి ఉంటుందన్నమాట. 4,900 ఫౌండేషన్ అలా ఉంటుంది. సేమ్ ఇది కూడా మన కాంపాక్ట్ కూడా ఆ విధంగానే ఉంటుంది.
దీంట్లో కూడా మనకి సైజెస్ ఉంటాయి, బిగ్ ఉంటుంది, మినీ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఇది మినీయే ఉంది. సో ఇంకా బిగ్ సైజ్ కావాలంటే కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. పౌడర్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో మీకు ఏ బ్రాండ్ కావాలనేది మీ బడ్జెట్ని బట్టి మీరు అనేది చూస్ చేసుకోవచ్చు. సో ఇంకా మనకి బ్రాంజర్స్, కాంటోర్స్, బ్లష్, హైలైటర్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ చూద్దాము. ఇప్పటికైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. పౌడర్స్లో లూజ్ పౌడర్స్ ఉంటాయి, కాంపాక్ట్స్ ఉంటాయి. సో లూజ్ పౌడర్స్ ఎప్పుడు వాడతాము, ఏ పర్పస్లో వాడతామంటే బేకింగ్ పర్పస్లో వాడతాము. కాంపాక్ట్స్ అనేది మనకి కొంచెం కవరేజ్ పర్పస్లో యూజ్ చేయొచ్చు, ఫినిషింగ్ లాగా మనకి అంటే ఫౌండేషన్ వేసిన తర్వాత ఇంకెక్కడైనా ఇంపర్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనం కాంపాక్ట్ అనేది వాడచ్చు. ఫైనల్గా కూడా కాంపాక్ట్ వాడచ్చు. టచ్అప్స్లో కూడా ఇప్పుడు మేకప్ అనేది మనము అప్పుడప్పుడు టచ్అప్స్ ఇస్తుంటాం కదా, అలా మళ్ళీ మనకి టచ్అప్ కావాలి అంటే కూడా కాంపాక్ట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి కన్సిలర్, ఫౌండేషన్ అవన్నీ పెట్టలేం కదా. సో మనము కాంపాక్ట్స్ అనేది టచ్అప్ పర్పస్లో కూడా యూజ్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా మనం ప్రొడక్ట్స్ అయితే డిఫరెంట్గా యూజ్ చేసుకుంటాము. సో ఇంకా ఈ ప్రొడక్ట్స్కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో చూసారు కదా, ఈ రోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ సిరీస్లో లూజ్ పౌడర్స్ అండ్ కాంపాక్ట్స్ గురించి ఏవి ఎవరికి ఎలా యూజ్ చేయాలని క్లియర్గా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కింద మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక డిఫరెంట్ ప్రొడక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.